హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు స్తోత్రం. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామండి. గుడ్ ప్రామిస్ మీ కొరకే మంచి వాగ్దానం. యోహాను శుభవర్తమానం 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరటి నీటి బొక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈరోజు ప్రభు ఇస్తున్న చక్కటి వాగ్దానం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు. ఇది ఎండాకాలం ఒకటి నీళ్లు కొరకు తెగ తాగుతూ ఉంటాం. తాగండి నీళ్లు తాగద్దని కాదు. అక్కడికి వచ్చిన స్త్రీ పాపదాహం కలిగి ఉంది. పాపదాహం. చాలా మంది ఈ లోకంలో చాలా దాహాలు కలిగి ఉన్నారు. నేను ప్రభు వాక్యం చెప్తుంది, ఆ దాహం కలిగిన వాడు నిత్య శిక్షకి కారణం అవుతాడట. దేవుడిచ్చే నీళ్లు త్రాగువాడు, అక్కడ రాయబడింది, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. నిత్య జీవమునకై వారిలో లేదా వాడిలో ఊరటి నీటి బొగ్గగా ఉంటుందట. ఏంటి ఆయన ఇచ్చిన నీళ్ళు? పరిశుద్ధాత్మ, అభిషేకపు నీళ్ళు. పరిశుద్ధత అనేది జీవ జలములు. ఆయన ఇచ్చే జీవ జలపు ఓట ఆయన. నేనే మార్గము సత్యము జీవం అన్నారు ఆయన. ఈ మాటలన్నీ వినగా ఆ ఎండ వేడిమిలో మధ్యాహ్నం వేళలో నీళ్లు చేదుకోవడానికి నీళ్లు తోడుకోవడానికి వచ్చిన ఆమెకి దేవుడు మాట్లాడుతూ ఉండటం ఆమెకి అర్థమైపోయింది. ఆమె ఇచ్చే దేవుడిచ్చే నీళ్లు త్రాగటాన్ని బట్టి ఆమె తీసుకొచ్చిన కొండ వదిలిపెట్టేసిందట, బదలాసిపోయిందట. దాన్ని భక్తులు అన్నారు పాపపు కొండ విడిచిపెట్టింది, బదలాసిపోయింది. ఈరోజు ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఏవే నీళ్ల కొరకు పరుగులు పెడుతున్నావు? దేవుడిచ్చే నీళ్లు త్రాగితే నీకు నిత్య జీవం, నిత్య శక్తి దేవుడి రోజు నీకు ప్రసాదింపజేస్తున్నాడు. ఆయన ఇచ్చే నీళ్లు అంత విలువైనవి, బలమైనవి, శక్తివంతమైనవి. ఆమె నమ్మింది ఆ మాట. దేవుడిచ్చే జీవ జలపు ఓట నీటి ఊరిని నీటి బొగ్గగా చేస్తానన్నాడు. అలాగే తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వాగ్దానం వింటున్న నీవు ఇంకా పాత జీవితంలో ఉన్నావా? లోక సంబంధమైన దాహంలో ఉన్నావా? ఈ వాగ్దానము ద్వారా విడిచిపెట్టి దేవుడిచ్చే నీళ్లు త్రాగటానికి ఇష్టపడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు వాడు అన్నటికీ దప్పికొనడు. ఈ నీళ్లు నిత్య జీవానికి నడిపిస్తాయట. ఇంకా నీకు పాపదాహం అయ్యేది, ఇంకా ఆ పాపదాహమే అయ్యేదు, పాప కోరికలే రావు. పరిశుద్ధాత్మ అనేటువంటి జీవ జలము నీలో ఊరతా ఉంటదట. అది నిన్ను నిత్య జీవానికి నిన్ను నడిపించటమే కాదు, నీవు కూడా అనేక మందిని నడిపిస్తావు. చూడండి, అక్కడ ఆ పాపపు కొండ వదిలిపెట్టి పరుగున సమరయ అనే ఊర్లోకి వెళ్ళి ఊళ్ళో అందరికీ చెప్పి, నేను మెస్సియాను కనుగొన్నాను, నేను దేవుని కనుగొన్నాను, రక్షకుని కనుగొన్నాను. ఏంటి నిజమా? ఈ జీవితం మారిపోయింది ఏంటి? ఏమిటి అప్పుడే ఈ ఒక్క రోజుకి ఇలా మారిపోయింది ఏంటని ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ ఉన్నట్టండి. ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, రెండు ఆమె ఇచ్చిన మాటను బట్టి అనేక మంది యేసు ప్రభు నిజముగా రక్షకుడును నమ్మి ఆ జీవ జలపు ఓట దగ్గరికి వచ్చేసారట. ఎంత అద్భుతం! నీవు కూడా ఎన్నో సంవత్సరాలు వాక్యం విన్న ఒక్కరినైనా ప్రభు సన్నిధికి నడిపించేవా? జీవ జలపు ఓట పొందటం నీవే కాదు, అనేక మందిని జీవ జలముల దగ్గరికి నడిపించాలి. జీవాధిపతి అయిన ప్రభు దగ్గర నడిపించాలి. సమరయులందరినీ మార్చినట్టుగా వాక్యం వింటున్న నీవు నీ గ్రామంలో ఒక్కరినైనా ఇప్పుడు మార్చగలిగేవా? అనేక మంది పాప దాహం, శాపం అనే దాహంలో రోగాలతో సతమతమైపోతున్నారు. నీకు చింత లేదా? నీకు బాధ్యత లేదా? వాగ్దానం పొందుతున్న నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం కూడా అందరూ పొందుకోవాలి. ఈ జీవ జలపు ఊట దగ్గరికి అందరూ రావాలి, నడిపించాలి. అక్కడే ఉంటుంది చూడండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 39వ వచనంలో
నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనుచున్నాము. అనేక మంది జీవాధిపతి అయిన జీవజలపు ఓటైన ప్రభు దగ్గరికి వచ్చేసారు. కారణం ఆ ఒక్క స్త్రీ మాటను బట్టి. ఏంటి ఆ స్త్రీ యొక్క పాప జీవితం మారిపోయింది. పాపదాహం కలిగిన జీవితం మారిపోయి జీవ జలపు ఓటలో ఆమె జీవిస్తోంది, పరిశుద్ధురాలైపోయింది. నీవు కూడా ఈ వాగ్దానం నీకు నీ కుటుంబానికి చెందునుగాక. ఆ స్త్రీ ఏ రీతిగా చేసిందో సహోదరుడా, నీవు కూడా ఒక అడుగు ఎదరకై ప్రభు యొద్దకు నడిపించండి. ప్రభు సన్నిధి నడిపించండి. సభలు జరుగుతున్నాయి, నడిపించండి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పగలు రాత్రులు 2 రోజులు జరుగుతున్నాయి. చక్కటి ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. చాలా మంది స్త్రీలు ఉన్నారు దీంట్లో, చాలా మంది పురుషులు ఉన్నారు. దాంట్లో కూడా నీవు ఉండాలి, దాంట్లో కూడా నీవు పాలు పొందుకోవాలి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్లీజ్ కమ్, ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గరికి అనేక మంది నడిపించు. ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఆవిడ అప్పటికి నీ దప్పికొనడు. అటువంటి అభిషేకపు దీవెనను ఈ వాగ్దానం పొందుకోవాలని మనసారా నేను దీవిస్తున్నాను. నీ సాక్ష్యము కూడా చెప్పాలని, తొందరగా చెప్పాలని, నేను వినాలి నీ గురించి. ఎస్, అనేక మందికి చెప్పాలి, నీ ఊళ్ళో వాళ్ళు చెప్పాలి. దేవుడు అలా వాడుకుంటాడు నిన్ను. భయపడకో, సిగ్గుపడకో, పిరికాత్మ తొలగించు. నిన్ను వాడుకోబోతున్నాడు. ఆ జీవజలపులు నీ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఆ జీవజలపు అభిషేకం ఇదిగో. ఇప్పుడే నువ్వు ఏ గదిలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఇప్పుడు ఆ జీవజలపు అభిషేకం ఇప్పుడే నీ మీదకి దిగొచ్చునుగాక. అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి ఇప్పుడు దిగవచ్చునుగాక. ప్రభు నిన్ను వాడుకొనుగాక. ఆమె మహాగణుడా నీ స్తోత్రాలు. నిబిడలు ఈరోజు మీరు మాట్లాడావు, నేనిచ్చి నీళ్ళు త్రాగవాడు అని. నీ జీవజలములు ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి వాళ్ళ మీదకి పంపించు. వాడు ఎప్పటికీ నీ దప్పికొనుడు. ఇదిగో ఈ నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరటి నీటి బొగ్గన్నారు. ఇదిగో వాక్యం వాగ్దానం వింటున్న ప్రతి హృదయములో వారి జీవితములు ఇప్పుడే నాయనా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు. నాయన ఊరడి నీటి బొగ్గగా చేయండి, ఊరడి నీటి బొగ్గగా చేయండి. అంటే అభిషేకం బిడ్డలు ఇచ్చి వాడుకు నిలబెట్టి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.